గిన్నెలో ఎన్ని వెరైటీలున్నా ఎన్ని తిన్నా ముద్ద అన్నం తినకపోతే కడుపు నిండదు, మనసు నిండదు. మన దేశంలో ఎలాగైనా భోజనం అంటే బియ్యంతో చేసిన అన్నం కంపల్సరీ. అయితే ప్రపంచంలోని చాలా దేశాల్లో కూడా అన్నాన్ని ఇష్టపడతారు. ఇక బాస్మతి రైస్ మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫేమస్. దాని రుచి వాసన అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా బాస్మతి రైస్తో చేసే బిర్యానీ అంటే ఇష్టపడిన వారు ఉంటారు. కాబట్టి దీని ధర ఎక్కువగానే ఉంటుంది. కిలో ధర 90 రూపాయల నుండి 700 రూపాయల వరకు ఉంటుంది. దీంతో పాటు మన దేశంలో అనేక రకాల బియ్యాలు ఉన్నాయి. వాటి ధరలు కిలోకు 6,000 నుండి 7,000 రూపాయల వరకు ఉంటాయి. అయితే ఇప్పుడు జపాన్కు చెందిన ఓ బియ్యం మాత్రం బాస్మతి ధర విషయంలో దాన్ని వెనక్కి నెట్టేసింది. దాని ధర తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. మరి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ రైస్లో అంతగా ఏముంది? ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యంగా జపాన్లో ఉత్పత్తి అవుతున్నటువంటి కిన్మెమాయ్ ప్రీమియం బియ్యం రికార్డుల్లోకి ఎక్కింది. దీని ధర కిలో అక్షరాల 15,000. విలాసవంతమైన జీవనశైలికి సంకేతంగా నిలిచిన ఈ బియ్యం 2016లో 840 గ్రాములకు 5,490 ధరతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో ప్రపంచంలోని అత్యంత ఖరీదైన బియ్యంగా నమోదైంది. జపాన్ రైతులు దీన్ని అత్యంత శ్రద్ధతో అధునాతన వ్యవసాయ సాంకేతికతతో పండిస్తారు. ఇక ఈ బియ్యాన్ని టోయో రైస్ కార్పొరేషన్ అనేటువంటి సంస్థ మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. ఈ జపనీస్ కిన్మీ రైస్ ప్రపంచవ్యాప్తంగా ప్రీమియం బియ్యంగా గుర్తింపు పొందింది. బియ్యం ఉత్పత్తిలో అధునాతన సాంకేతికత ఉపయోగించడం, రుచికరమైన బియ్యాన్ని తయారు చేయడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఇక టోయో రైస్ కార్పొరేషన్ 1961లో స్థాపించబడింది. అయితే దాదాపు 3,000 సంవత్సరాలుగా జపాన్ ఆహారంలో బియ్యం ప్రధానమైంది. ప్రస్తుతం ఆ దేశంలో 300 కంటే ఎక్కువ రకాల బియ్యం కూడా పండిస్తున్నారు. అయితే కిన్మెమాయ్ ప్రీమియం బియ్యం దాని ప్రత్యేక నాణ్యతతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈ బియ్యానికి చాలా విశేషాలున్నాయి. బియ్యాన్ని మిగతా బియ్యాలలాగా కడగాల్సిన పనే లేదు, నేరుగా వండుకోవచ్చు. ఇది పర్యావరణ అనుకూలమైంది. ఈ బియ్యంలో సాధారణ తెల్ల బియ్యం కంటే కూడా 6 రెట్లు ఎక్కువగా లిపోపాలిసాకరైడ్లు ఉంటాయి. ఇందులో విటమిన్ బి, ఫైబర్, అమైనో ఆమ్లాలు కూడా అధికంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తికి సహాయపడుతుంది. ఇక ఈ బియ్యంలో ఆహార ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది. అయితే ఈ బియ్యాన్ని నీటిలో 30 నుండి 60 నిమిషాలు నానబెట్టి ఆపై వండుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక దీని తర్వాత మియాగి తోహోకు కోషి హికారి అనేది చాలా ఖరీదైన జపనీస్ షార్ట్ గ్రెయిన్ రైస్. అదేవిధంగా యమడా నిషికి బియ్యం ఖరీదైంది. ఇది గొప్ప రుచిని కలిగి ఉంటుంది. చాలా తక్కువ పరిణామంలో మాత్రమే దీన్ని పండిస్తారు. తర్వాత బ్లాక్ పర్బిడెన్ రైస్ ఖరీదైనవి. ఇవి చైనీస్ చక్రవర్తులు మాత్రమే తినే పురాతన నల్ల బియ్యం. గొప్ప నలుపు రంగుతో పాటు గింజ రుచి, దాని అధిక యాంటీ ఆక్సిడెంట్ విలువల కారణంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలకు కూడా ఇది ప్రసిద్ధి చెందింది. దీన్ని గవర్నమెంట్ హై ఎండ్ ఆహార పదార్థంగా పరిగణిస్తారు. ఇక వైల్డ్ రైస్ ఉత్తర అమెరికాకు చెందినటువంటి ఈ రైస్ నిజమైన బియ్యం కాకపోయినప్పటికీ కూడా అడవి బియ్యాన్ని ఉత్తర అమెరికా అంతటా కూడా సరస్సుల్లోని నీటి గడ్డి నుండి పండిస్తారు, దాన్ని వండుకుంటారు. దీని మట్టి, గాఢమైన రుచి, శ్రమతో కూడినటువంటి పంట కోత ప్రక్రియ అత్యంత ప్రసిద్ధ ధాన్యాల్లో ఒకటిగా చేస్తాయి. ఇలా దాదాపుగా 10 రకాల బియ్యాలు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ధరను కలిగి ఉన్నాయి.